గేర్స్బీ అనే చిన్న పట్టణంలో ప్రతి ఇల్లు గడియారం మోగిస్తూ ప్రతి వీధి గుండ్రటి గియర్ల శబ్దంతో నిండి ఉండేది. ఆ పట్టణంలో ఓ వృద్ధ గడియారాల తయారీదారు థాచ్ ఉండేవాడు. అతనికి ఫిన్ అనే ఒక చిన్న శిష్యుడుండేవాడు, కలలతో నిండియున్న ఒక తెలివైన బాలుడు. ఒకరోజు రాత్రి పిడుగుల మోగుడు మధ్య థాచ్ ఫిన్కు ఒక బంగారు తాళమిచ్చాడు. ఇది గడియారం వైండింగ్ చెయ్యదురా అన్నాడు అతడు ఓ చిరునవ్వుతో. ఇది ఎంతో విలువైనదాన్ని వైండింగ్ చేస్తుంది. ఆ రాత్రే ఫిన్ ఒక నెమ్మదిగా వినిపించే టిక్ టిక్ శబ్దాన్ని అనుసరిస్తూ ఒక పెద్ద గియ్యర్ల గోడ వద్దకు వచ్చాడు. ఆ గోడలో ఓ రహస్య తలుపు కనిపించింది. అతను తాళం తిప్పగానే ఆ తలుపు మెల్లగా తెరచింది. తలుపు వెనక కాలం మందిరం ఉండేది. అది అంతు చిక్కని ప్రదేశం. ఎగిరే గంట గ్లాసులు, మెరిసే క్యాలెండర్లు, మాట్లాడే గడియారాలతో నిండి ఉంది. అవి గతాన్ని, భవిష్యత్తును చెబుతున్నాయి. అప్పుడే ఒక పెద్ద గర్జన, గడియారాలు ఆగిపోవడం, గంటగ్లాసులు పగిలిపోవడం, కాలమే విచ్ఛిన్నమవుతుంది. దాన్ని చక్కదిద్దే ఒక్కవాడు ఫిన్నే. ఒక పగిలిన గంటగ్లాసు నుండి ఒక్కసారిగా కాలసర్పం బయలుపడింది. ఒక తిమింగలపు లాంటి జ్యోతిసర్పం. అది మరచిపోయిన జ్ఞాపకాలపై జీవించేది. ఫిన్ భయపడలేదు. ధైర్యంగా గేర్ల మధ్యకు దూకాడు. బంగారు తాళాన్ని మహాగడియారం యొక్క గుండెలో వేశాడు. ఆ సమయంలో కాలం ఆగిపోయింది. తరువాత ఒక్కటి బలమైన టిక్. కాలం మళ్లీ మొదలైంది. తిరిగి వర్క్షాప్లో ఫిన్ తన మొదటి గడియారాన్ని పూర్తిచేశాడు. ఒక అద్భుత కృతి. దానిలో ఒక రహస్య తాళం గుండా. థాచ్ చిరునవ్వుతో అన్నాడు, ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు. కాలం నీపై నమ్మకం పెట్టుకుంది. ఇలా కాలం సాగింది. ఏకంగా ఓ చిన్నారి తాళం శబ్దాన్ని అనుసరిస్తూ సాగిన ప్రయాణం. కావలసిన చోట అతడు చేరాడు. కాలానికి సంరక్షకుడిగా మారాడు.